హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. రేపు మనకి ఫిబ్రవరి 2వ తారీఖు, అలాగే రెండవ నెల అంటే ఫిబ్రవరి 2వ నెల. ఇలా 2వ తారీఖు 2వ నెల ఇవి రెండు మనకి కలిసి రావటం అంటే చాలా స్పెషల్ డేగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు రేపు రూ. 2 బిళ్ళతోటి ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా, అలాగే మీకు కుటుంబంలో సంబంధించిన సమస్యలు కానీ, మీకు పర్సనల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు బాగా కలిసి రావటానికి, అనుకున్నది అనుకున్నట్టుగా జరగటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే ఫిబ్రవరి 2వ నెల, అలాగే 2వ తారీఖు రూ. 2 బిళ్ళ, ఇవి మూడు ఏంటంటే మనకు మ్యాచింగ్ అయినాయి కాబట్టి చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఇలాంటివి ఏంటంటే కొన్ని రేర్గా వస్తాయి. కాబట్టి రేపు మీరు మధ్యాహ్నం 2 గంటలు అప్పుడైనా, లేకపోతే రేపు మొత్తం ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. కుదిరితే 2 గంటలకు చేసుకోండి, కుదరకపోతే సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. రోజంతా కూడా మీకు మంచి సమయమే. చాలామంది కూడా ఏంటంటే ఎంత కష్టపడి సంపాదిస్తున్నా కూడా మాకు కలిసి రావటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే ఖర్చులు కూడా ఇంట్లో అంటే వస్తున్నాయి. సంపాదించడానికి వేలల్లో లక్షల్లో సంపాదిస్తారు, కానీ రూపాయి కూడా నిలబడదు. కనీసం ఒక్కొక్కసారి ఏంటంటే అవసరాలు కూడా తీరక ఇబ్బంది పడతాము. ఇంకా చెప్పాలంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కానీ ఈ రూ. 2 బిళ్ళతో ఈ పరిహారం ఏంటంటే 2 కోట్ల అప్పున్నా సరే 2 క్షణాల్లో తీర్చేసిద్ది అనమాట. చక్కగా సింపుల్గా మీరేం చేస్తారంటే, కానీ కొన్ని నియమాలతో చేసుకోండి. రేపు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఆదివారం అనమాట. ఈ ఆదివారం రోజున ఎక్కువ శాతం అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు మాత్రమే ధరించుకోవాలి. రేపొక్కరోజు కాస్త మీకు కుదిరితే అవకాశం ఉండగలిగితే నాన్ వెజ్ అనేది తినకుండా ఈ పరిహారం చేసుకోండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించుకొని తర్వాత మీరు ఇంట్లో మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా దరిద్రాలను దూరం చేసి మనకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుందన్నమాట. సింపుల్గా ఎక్కువ ఆర్భాటం ఏమీ అవసరం లేదు. స్నానం చేసేసి మీ ఇష్టమైనటువంటి దైవం దగ్గర 2 పూలు అంటే మందార పువ్వులు కానీ, లేకపోతే గులాబీ పువ్వులు కానీ, గన్నేరు పువ్వులు కానీ ఏవైనా సరే పూలతో అలంకరించుకొని ఒక అరటి పండు, లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కో, లేకపోతే స్వీటో, లేకపోతే 2 ఖర్జూర పళ్ళు ఏయో ఒకటి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టేసేసి రూ. 2 బిళ్ళను కూడా తీసుకొని ఆ రూ. 2 బిళ్ళని పాలతో అలాగే తర్వాత నీటితో కూడా శుభ్రం చేసేసి దానికి కూడా కొంచెం గంధం కుంకుమ పెట్టేసేసి ఆ రూ. 2 బిళ్ళను దేవుడి పటం ముందర ఉంచేసి మీకు మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక, మాకు బాగా సంపాదించాలి, మాకు బాగా కలిసి రావాలి, కలిసిబాటు లేకుండా ఎంత కష్టపడినా మాకు వేస్టే కాబట్టి మాకు కలిసిబాటు వచ్చేలాగా ఆశీర్వదించమని చెప్పేసేసి, అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోవాలని, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నావన్నీ తీరిపోవాలని చెప్పేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తర్వాత ఆ రూ. 2 బిళ్ళను మీరేం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు మీ దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. అలా పెట్టుకొని పనుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మనకి పనుకున్నప్పుడు ఏంటంటే మన సమస్యలు మొత్తం కూడా గుర్తొస్తాయి. పగలంతా చాలా బిజీగా ఉంటాము. అలా అవేంటంటే కాన్సన్ట్రేషన్ పగల కుదరదు. అలా కాకుండా రాత్రి మనం రిలాక్స్ అవుతాము. మంచి చెడులు చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మైండ్ మనకేంటంటే చాలా వరకు కూడా మన సబ్కాన్షియస్లో ఉన్నటువంటి ఆ ఆలోచనలను ఈ రూ. 2 బిళ్ళకు కూడా మనం ఉంచాం కాబట్టి, సాయంత్రం దాకా ఉంచుకున్నాం కాబట్టి ఆ దేవుడి ఆశీర్వాదం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది. అలా పెట్టుకున్నప్పుడు సమస్యలను పూర్తిగా అంటే అయస్కాంతం లాగా లాగేసిద్ది అనమాట. మన సమస్యలను కూడా ఆ దైవశక్తి ఉన్నటువంటి ఆ రూ. 2 బిళ్ళ సమస్యలను గ్రహించేసిద్ది. అలా నైట్ మొత్తం ఉంచుకొని మీరు ప్రశాంతంగా పనుకోండి. అలా పనుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రూ. 2 బిళ్ళను ఎవరికన్నా దానంగా ఇవ్వండి. హుండీలో వేయొద్దు, ఎవరికన్నా దానంగా ఇచ్చేసేయండి. అంతేకాని ఇంట్లో మాత్రం ఉంచుకోవద్దు. అలా చేయటం వలన, దానం చేయటం వలన మీకున్నటువంటి ఆ సమస్య మొత్తాన్ని కూడా ఆ రూ. 2 బిళ్ళ కంటే సమస్యలు చెప్పుకున్నాం, దానికి సమస్యలు పోవాలని చెప్పుకున్నాం కాబట్టి అదంతా గ్రహించుకొని ఉంటుంది. కాబట్టి మన చేత్తో ఎడమ చేత్తో దానం చేయండి. అలా మన చేత్తో దానం చేయటం వలన చాలా వరకు కూడా దరిద్రాలు అనేవి క్లియర్ అయిపోతాయి. మన సమస్యలు, జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏదన్నా అంటే పితృదోషాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివిటీ ఇలా వెంటబడతా ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనకు సమస్యలు అనేవి అట్లా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటిని పూర్తిగా గ్రహించి
అప్పటి నుంచి మీకు బాగా కలిసి రావటానికి, మనశ్శాంతిగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఒక ₹2 బిళ్ళతోటి ఈ పరిహారం చేసేసుకోండి. మీకున్నటువంటి సమస్యలు మొత్తం 99% క్లియర్ అయిపోతాయి. 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చూడండి, అప్పటి నుంచి మీరు గమనించుకోండి. రేపు మాత్రమే చేసుకోండి. ఈ పరిహారం చాలా చాలా అద్భుత శక్తితో మీకు పనికొచ్చిద్దనమాట. రేపు రాత్రి 12 గంటల వరకు చేసుకోవచ్చు. ఉదయం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.